అసిస్టెంట్ డైరెక్టర్ గా స్ట్రగుల్ తర్వాత ఏదో ఒక సినిమాతో డైరెక్ట్ అయ్యేవాడినేమో. కానీ ఒక నాన్నగారు లాంటి ఒక అద్భుతమైన నటుడిని నాకు ఇచ్చి అతను కథ చెప్పే అవకాశాన్ని ఇచ్చి ఆ ప్రాజెక్ట్ ని సెట్ చేసి నన్ను దర్శకం చేసిన మా కోన గారు మై గాడ్ ఫాదర్. సార్ అంటే మీకు ఇప్పుడున్న జనరేషన్ కి ఇప్పుడు ఎవరైతే సినిమాలు చూస్తున్నారో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు సినిమాలు చూస్తున్న వాళ్ళకి కోన గారు స్వర్ణయుగం గురించి తెలియకపోవచ్చు. ఒక 20 సంవత్సరాలు స్టార్ రైటర్ గా ఒక ఎక్స్ట్రానరీ కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అసిస్టెంట్ రైటర్లు గాను డైరెక్టర్లు గాను చేశారు. ఎంతో మంది అసిస్టెంట్ రైటర్లు డైరెక్టర్లు గా మార్చారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు అందరి భవిష్యత్తులోని కోన గారి ఇంక్ ఉంది, కోన గారి పెన్ ఉంది, కోన గారి ప్రోత్సాహం ఉంది. అలాంటి మా కోన గారు స్ట్రైట్ గా ప్రొడక్షన్ చేస్తూ ఈ సినిమాని వాళ్ళ అమ్మాయిలు కూడా కో ప్రొడ్యూసర్ గా ఎవరిస్తే కావ్య గాని శ్రావ్య గాని మా కోన గారు అందరూ కలిసి సినిమాలో సంపాదించింది సినిమా మీద పెట్టాలి, ఇంకా ఒక కొత్త డైరెక్టర్ని కొత్త హీరోల్ని అమ్మాయిని అందరినీ యాక్సెస్ చేయాలి అని ఒక సంకల్పంతో అలాంటి వాళ్ళు ఎంతో ఇందాక సతీష్ మాట్లాడినప్పుడు కూడా నాకు నేనే గుర్తొచ్చాను. సో ఈ ప్రయత్నం మా కోన గారికి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రయత్నం అండి. ఆయన ఇంకా ఇంకొంతమంది ఆర్టిస్టులు ఇంకొంతమంది డైరెక్టర్ని ఫ్యూచర్ లో ఇంట్రడ్యూస్ చేసే గొప్ప అవకాశాన్ని మనం ఇవ్వాలండి ఆయనకి. ప్రేక్షకులుగా మన అందరం ఇవ్వాలి. కోన గారు ఈ సినిమాతో మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ గా మీరు ఎంత ప్యాషన్ పెట్టి డబ్బు పెట్టి బ్లడ్ పెట్టి సినిమా చేశారని మీ కష్టం అంతా నాకు తెలుసు. బయటకు నవ్వుతున్న లోపలంతా ఈ సినిమా కోసం వెయిటింగ్ ఇదంతా. మార్చి 13th ఈ సినిమా రిలీజ్ అయితే మీ శిష్యులు మేము అందరం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం సార్. మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఎందుకంటే ఆఫ్టర్ కోర్ట్ కాంబినేషన్ అని కాదు, రోషన్ నాకు నచ్చింది ఏంటంటే చాలా కొద్ది మందిలోనే ఒక చిన్న 30 సెకండ్ల ఫుటేజ్ చూసినా కూడా కెమెరా అంటే ఒక భయం లేకుండా ఇప్పుడు ఈవెన్ మాట్లాడే స్పీచ్ కూడా చూసిన తర్వాత సెకండ్ సినిమాకి ఇలా ఉన్నాడంటే డెఫినెట్లీ లాంగ్ గుట్టు చాలా దూరం వెళ్తాడు రోషన్ అనిపిస్తుంది. అలాగే శ్రీదేవి చాలా ప్రెసెంట్ గా ఉంది కోర్టులో కానీ ఈ సినిమాలో కానీ చాలా ఎనస్టిక్ గా ఉంది, కాన్ఫిడెంట్ గా ఉంది. సో సచ్ ఏ కాన్ఫిడెంట్ పేర్. డెఫినెట్ గా ఈ సినిమా ఇప్పుడు టీజర్ చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు మనకు కొన్ని సినిమాలు వస్తాయి కాలేజ్ బంకులు కొట్టి గ్రూపులతో వెళ్ళడానికి, సరదాగా దోస్తులందరినీ వేసుకుని వెళ్ళడానికి అప్పుడప్పుడు ఛాన్స్ వస్తూ ఉంటుంది. టీజర్ చూసిన తర్వాత ఓ 10-12 మంది బంచులుగా థియేటర్కి వెళ్ళి గోల చేస్తూ సినిమా చూడొచ్చు అనిపించింది. కాకపోతే ఎక్కడో చిన్న ఎమోషనల్ గా గట్టిగా ఉందో దాచారు కోన గారు. మీకు ట్రైలర్ వేస్తారా సార్? అది చిన్న బిట్ తర్వాత వేస్తారు అనుకుంటా. సో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైనింగ్ అండ్ ఎమోషనల్ టైల్ లాగా ఉండబోతుందని అర్థమవుతుంది. అలాగే ముందుగా డిప్యూటీ డైరెక్టర్ అలాగే ఇంకో డైరెక్టర్ కాబట్టి ఒక డైరెక్టర్ కి ఫిల్మ్ రిలీజ్ అంటే ఆల్మోస్ట్ ఒక మదర్ బేబీకి జన్మ ఇచ్చినట్టే. సో అతను కూడా ఆల్ ది బెస్ట్, సతీష్ కూడా ఆల్ ది బెస్ట్. చాలా తక్కువ మాట్లాడారంటే చాలా ఎక్కువ బాగా చేసి ఉంటారు సినిమాలోని. విజిబుల్ గా మ్యూజిక్ నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్, బేబీ సినిమా తీసిన మ్యూజిక్ ఇచ్చిన విజిబుల్ గానే నాకు చాలా చాలా ఇష్టమైన కంపోజర్ కోర్టు కూడా. సో ఈ రోజు ఆయన రాలేదేమో కానీ డెఫినెట్ గా స్కోర్ కానీ సాంగ్స్ కానీ ఇంకా థియేటర్లో ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వన్ మోర్ థింగ్, అలాగే ఇంకొకటి టెక్నీషియన్స్ కెమెరామెన్ అందరికి ఈ సినిమా పనిచేసిన వాళ్ళందరికీ March 13 ఒక సక్సెస్ఫుల్ సూపర్ బ్లాక్ బస్టర్ అందువల్ల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు మా థర్డ్ డైరెక్టర్స్ వేణు గాని మా నందు గాని మా బంగారం ఇక్కడ మా తమిళ గాని అందరినీ కలిసి శివాజీ గారిని గాని అందరినీ కలిసి అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తూ మీ అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివాని గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ నౌ నందిని రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. చెప్తా, ఇంకేమైనా చెప్పాలా? సో డైరెక్టర్ గారు చాలా తక్కువ మాట్లాడారు కానీ